తమ వారసత్వ భూమిని మాకు దక్కేలా చూడాలని మా పెదనాన్న అయిన కురువం నుండి మా ప్రాణాలు కాపాడాలని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన టి ఆర్మగం బాపోయారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తనకు ముగ్గురు అన్నదమ్ములున్నారని 40 సంవత్సరాల క్రితం 50 సెంట్ల భూమిని ఇచ్చారని వారు ఆరోపించారు. జీవన ఉపాధి కోసం తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి పోషించుకుంటున్నామన్నారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య కుమార్ అనే వ్యక్తి రాజకీయ అండదండలతో సర్వే నంబర్ 486పై 1A ఉన్న నా భూమిని కబ్జా చేసుకుని గొడవలకు వస్తున్నారని వారు ఆరోపించారు. అయితే 2016లో కోర్టులో 486పై 1A సర్వేకు చెందిన భూమిని టి ఆర్మగం అయిన నాకు చెందిందని కోర్టు తీర్పిచ్చిందన్నారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే సుబ్రహ్మణ్య కుమార్ను వెంటనే భూమిలో చేస్తున్న పనులను నిలిపివేయాలని పోలీస్ స్టేషన్కు వచ్చి ఇరువురు హాజరు కావాలని అన్నారని వారు తెలిపారు. కానీ మాకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని వారు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు స్వామి మాకు కాపాడాలా, మాకు ఎవరు లేదు అన్నది. మమ్మల్ని మా అన్నాల తొమ్మిదిలో ఆడబిడ్డలే ఉండేది, మేము కాపాడాలా మమ్మల్ని. పథకాలు మాకు అందిండాయి. ఉన్నాను, నేనే పోరాడుతాను. వాళ్ళకు ముసలి వాళ్ళకు ఒక అండగా ఉన్నాను. చెడాబాడగా చిక్కిన జాగాలంతా కొట్టి రోడ్డు అనుకో రోడ్డు, చేను అనుకో చేను కొట్టి అర్ధలు కొట్టించారు. వాళ్ళే తోడకపోయి కోర్టుకు వేసారు. కోర్టులకి కూడా మాకే తీర్పు వచ్చింది. 10 ఏళ్ళ కాలము తీర్పు వచ్చి రెండో కింద కూడా తీర్పు అయ్యాయి. మూమెంట్లో వాళ్ళు సొంతం బండి పెట్టుకొని సదరం చేస్తున్నారు. వాళ్ళు సదరం చేస్తా ఉంటే మా ఊర్లో అంతా వాళ్ళకే భయపడతారు. ఊర్లో భయపడతారని స్టేషన్కి పోయాము. ఎస్ఐ చెప్పిన మార్గంలో వాళ్ళు ఇనుక తిరిగా వాళ్ళు బండి ఆడ భద్రించుకొని తిరిగా 30 టయానికి వాళ్ళు తోలుకోండారు. విలేకరుని పిలిచాము. వాళ్ళని కూడా రాళ్ళెత్తుకొని తిరుమలాడుకొని పోతుంది. ఒక 5 గంటల తిరుమలాడుకొని వచ్చేది. వాళ్ళు ఏం చేస్తారు, మా భూమిలో ఏం లేదు కొని పో బయట అని తిరుమలాడుకొని వచ్చేది. మాకు న్యాయం చేయాలా. మొబైల్ పెరుక్కొని ఎత్తి పెట్టుకోండి, బాధలు కొడి వాళ్ళు తీసుకొని బయట